మైక్ హేల్ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు. బయోగ్రఫీ, డ్రామా, మ్యూజికల్. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 24 ఏప్రిల్ 2026. ఇక ఈ సినిమా మైకేల్ ఈజ్ అన్ అప్కమింగ్ అమెరికన్ బయోగ్రఫికల్ మ్యూజికల్ డ్రామా ఫిలిం డైరెక్టెడ్ బై యాంటోనీ ఫ్యూగువా అండ్ అంటే ఈ సినిమా వచ్చి యాంటోనీ ఫక్వా అనే డైరెక్షన్ చేయగా జాన్ లోగన్ అతను రాశాడు. సో ఈ సినిమాలో జాఫర్ జాక్సన్ వచ్చి మైకేల్ జాక్సన్ పాత్రలో, కాల్మెన్ డోమింగ్స్ వచ్చేసి జో జాక్సన్ అంటే తండ్రి పాత్రలో, తర్వాత నియా లాంగ్ వచ్చేసి క్యాథరిన్ జాక్సన్ తల్లి పాత్రలో, తర్వాత మైల్స్ టైలర్ వచ్చి జాన్ పాత్రలో నటించారు. ఇక సినిమా ఎలా ఉంది, తీరుతెరలు ఏంటో తెలుసుకుందాం. సినిమా మైకేల్ జాక్సన్ చిన్నప్పటి నుంచి మనకు కథ మొదలవుతుంది. సో చిన్నప్పుడు అతను ఎలాంటి ఫేస్ చేశాడు, ఏం సంగతి అని. తండ్రి అతన్ని ఏ రకంగా కొట్టి తిట్టి గాయకుడిగా నిలబెట్టేందుకు కృషి చేశాడు. ఏడ్స్ కూడా ఎలా నేర్చుకున్నాడు, ఇతను చాలా చిన్న ఏజ్ నుంచి స్టేజ్ని ఎలా పంచుకున్నాడు అనేది మనకు సాధారణంగా కళ్ళగట్టినట్టుగా చూపిస్తారు సినిమాలో. సో సినిమా అయిపోయిన తర్వాత మనకు మైకేల్ జాక్సన్ మరణాన్ని చూపిస్తారేమో అని మనం ఆశిస్తాం. అంటే పూర్తి స్థాయి బయోగ్రఫీ చూపిస్తారేమో అని మనం అనుకుంటాం. కానీ అట్లాంటి పనులు ఏం చేయకుండా ఏం చేశాడంటే హిస్టరీ కంటిన్యూస్ అని చెప్పేసి ముగించి ఇంకొక పార్ట్ ఉన్న దానికి లీడ్ తీసుకొని ఈ సినిమాని అక్కడికి కుదించడం విశేషం. ఇక మైకేల్ జాక్సన్ పాత్రలో నటించిన నటుడు అతను సేమ్ మైకేల్ జాక్సన్ ఏ రకమైనటువంటి హావభావాలు ఉన్నాయో అవన్నీ కూడా చూపించే విధంగా జాఫర్ జాక్సన్ యాక్ట్ చేయడం జరిగింది. సో అతను మైకేల్ జాక్సన్ లాగా బాడీ లాంగ్వేజ్ కానీ, డిక్షన్ కానీ, ఎవ్రీథింగ్ అతను చేసినటువంటి తీరు మనల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సో చిన్నప్పుడు తల్లి బాధపడుతూ, తండ్రి బెదిరిస్తూ ఉంటే బాధపడుతూ ఆమె ఆప్యాయంగా చూస్తూ ఉంటుంది. తండ్రి మాత్రం కొంచెం కఠినంగానే వ్యవహరిస్తూ చేస్తే ఒక ఏజ్ వచ్చిన తర్వాత తండ్రిని పక్కన పెట్టేస్తాడు. సో ఆ తర్వాత ఇతను జంతు ప్రేమి కూడా చూపించారు. అతను ఒక చింపాంజీని పెంచుకున్నట్టు చూపించారు. సో తర్వాత మైకేల్ జాక్సన్కి చాలా పెద్ద ఇల్లు ఉన్న సంగతి మనకు తెలుసు. కానీ ఎందుకో ఈ సినిమాలో ఆ ప్రస్తావన తేలేదు. కానీ మైకేల్ జాక్సన్ బాగా సంపన్నుడని మాత్రం చూపించాడు. నల్ల జాతీయులకు చెందినటువంటి దీంట్లో నీగ్రో జాతికి చెందినటువంటి దీంట్లో పుట్టి కూడా తెల్లగోవాలని చెప్పేసి అతను సర్జరీలు చేసుకున్న విషయం కూడా ఇందులో సాధారణంగా వివరించారు. ఒకసారి అతనికి అగ్ని ప్రమాదం జరిగి జుట్టంతా కాలిపోతే ఆ తర్వాత ప్రమాదానికి లోనైన అతను మళ్ళీ మనోధైర్యంతో తిరిగి ఎలా కోలుకున్నాడు, మళ్ళీ ఇతను ప్రదర్శనలు చేయగలడా లేదా అని తండ్రి భావోద్వేగానికి లోనైనప్పుడు తర్వాత ఎలాగైనా చేస్తానని చెప్పి స్వశక్తితోటిను తర్వాత అతని యొక్క ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో మళ్ళీ డ్యాన్సులు చేయడం. సో ఆ పాటలకి యువతలంతా ఉర్రూతలూగడం, ప్రపంచం మొత్తం అతనికి అభిమానులుగా మారడం అదంతా కళ్ళారా చూస్తాం. సో ఆయన జీవితంలో గడిచినటువంటి సంఘటనలు, తర్వాత మ్యూజికల్ ప్రస్థానంలో ఆయన ఆల్బమ్స్ ఏ రకంగా నంబర్స్లోకి వచ్చి టాప్ చార్ట్లోకి వెళ్ళాయి, ఇవన్నీ కూడా సాధారణంగా కృషి చేసినటువంటి ఈ రైటరు పనితనము మనము మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే చాలా దీర్ఘంగా ఆలోచించి జాన్ లోగన్ ఈ కథని రాయడం జరిగింది. ఎందుకంటే ఆయన నిజ జీవితంలో మిస్ కాకుండా ఉండాల్సిన అంశాలు చూపించారు. తల్లిగా నియో లాంగ్ కూడా అతికినట్టు సరిపోయింది. అట్లాగే తండ్రిగా కూడా కోల్మన్ డోమింగ్ చాలా బాగా చేశాడు. సో ఆ తర్వాత ఒక్కసారిగా అతను ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, పాట పాడుతుంటే యువత ఏ రకంగా పిచ్చిలేసింది అది చూపించారు. మనకు దొంగ సినిమాలో చిరంజీవి మీద గోలీ మార్ 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 కాశ్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాలీ మంత్రం అవుతే ఏమవుతావో, కంగారు పడ్డ కన్నె శృంగారమా, వణుకుల్లో కూడా ఇంత వయ్యారమా, గోలీ మార్ 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 అంటూ ఒక పాట ఉంది. ఆ పాట యాక్చువల్లీ మైకేల్ జాక్సన్ పాట నేపథ్యంలో చూపించారు. ఇందులో ఆ పాట రూపకల్పనకు ముందు ఆయనకు ఐడియా ఎలా వచ్చింది, ఆ పాట ఎలా షూటింగ్ చేశారు అవన్నీ కూడా ఇందులో చూపించడం మనల్ని ఆకట్టుకుంటుంది. అట్లాగే పాటల రూపకల్పనలో అతను ఏ రకంగా స్ఫూర్తి పొందుతాడు, ఏ రకంగా ప్రాక్టీస్ చేస్తాడు అనేది కూడా ఇందులో చూపించారు. చాలా చిన్నప్పటి నుంచి ఉత్సాహంగా చేస్తూ మొదట సంగీతం మీద పెద్ద ఇది లేదు, బలవంతంగా దిగిన అతను ఆ తర్వాత సంగీత సామ్రాజ్యానికి రారాజుగా ఎలా మారాడు, డ్యాన్స్కే ఒక అర్థం వచ్చేలాగా ఏ రకంగా చేరాడు అనేది చెప్పేసి మనకి ఇందులో చూపించారు. సో నల్ల జాతీయుడు ఆయన తన గ్లామర్ మీద ఎప్పుడు ఆశించేవాడు, ఆ గ్లామర్ పెంచుకునే విధంగా ఏ రకంగా కష్టపడ్డాడు, ఏ రకంగా ప్రయత్నించాడు అనేది కూడా ఇందులో చాలా బాగా చూపించారు. ఆ తర్వాత
ఎదిగిన తర్వాత అతను పాటలతో యువతని ఏ రకంగా ఆకట్టుకున్నాడో, అతని పాటలంటే ఎంత క్రేజ్ ఏర్పడింది, ప్రపంచమంతా అతని కోసం ఏ రకంగా తలెత్తి చూసిందనే విధంగా చూసి మైకేల్ అనేది ఒక బయోపిక్‌లో కూడా ఒక మంచి ఉత్తమ బయోపిక్‌గా ఇది తయారయింది. సో, బయోపిక్‌లు మామూలుగా చూడంగానే ఆకట్టుకునే లాగా ఉండవు. కాకపోతే మైకేల్ జాక్సన్ అని పెట్టుంటే ఇంకా చాలామందికి ఈ సినిమా అందేదేమో. మైకేల్ అంటే చాలామంది ఈయన కాదా అని అనుకున్నారు. కానీ తెలిసిన తర్వాత మౌత్ టాక్‌తో ఇది తెలిసింది. కానీ ఎందుకంటే అది యాక్చువల్లీ ఇతను డైరెక్ట్‌గా మైకేల్ జాక్సన్ పెట్టుంటే ఇంకా బాగుండేది. ఒక డాన్సింగ్ స్టోరీ అని చెప్పి అలాంటిది ఏదైనా క్యాప్షన్ తగిలిచ్చి, ట్యాగ్ లైన్ తగిలిచ్చినా ఇంకా బాగుండేదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సో, ఏమైనా కూడా ప్రయత్నం మాత్రం చాలా మంచిది. దర్శకుడు ఉన్నంతలో అట్లాంటి యాంటోనీ ఫకో ఆయన ఉన్నంతలో ఆ సెట్స్ అవన్నీ పాటలు నిజంగా నేపథ్యంలో ఆ టైము ఆనాటి కాలమాన పరిస్థితుల్లోకి వెళ్ళేసి, ఆ తర్వాత స్టేజ్‌లు ఎలా ఉంటాయి, ఆ స్టేజ్‌ల మీద పాడుతుంటే ఎలా ఉంటదనేది మన కళ్ళకు కట్టినట్టుగా నిజంగా చూస్తున్నామేమో, ఆ వాతావరణంలోకి వెళ్ళిపోయామేమో, టైమ్ మెషిన్‌లో మనం వెనక్కి వెళ్ళిపోయామేమో అనిపించే రీతిలో మైకేల్ సినిమా రూపొందింది. సో, ఈ సినిమా వాణిజ్యపరంగా కూడా బాగానే వర్కౌట్ అయిన సినిమా. జనాలను ఆకట్టుకుంది. మైకేల్ జాక్సన్ అభిమానులు చూస్తే చాలు ఈ సినిమా సక్సెసే అనే నమ్మకంతో చేసినటువంటి ఈ సినిమా నిజంగానే ఆయన సంతకం మాదిరి మైకేల్ అని చెప్పేసి ఒక టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. సో, అనుకున్నట్టుగానే ఎంఐసిహెచ్ఈఏఎల్ ఎంఐసిహెచ్ఏఈఎల్ అనేటువంటి ఈ సినిమా ఆకట్టుకునే విధంగా అభిమానులను, ముఖ్యంగా సంగీత అభిమానులను, నృత్య అభిమానులను, ఇందులో డ్యాన్సు, మ్యూజిక్ 2 కలిస్తే మైకేల్ జాక్సన్. సో, మనకి ఇవాళ ప్రభుదేవ్ వీళ్ళందరినీ ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలుస్తారు, ప్రభుదేవను. సో, అట్లాంటి ఒక బ్రేక్ డాన్స్‌కి ఒక ఆద్యుడిగా చెప్పుకోదగ్గ మైకేల్ జాక్సన్ సంగీతంలో కూడా పాప్ సాంగ్స్‌కి ఒక డిఫరెంట్ ఇది తీసుకొచ్చినటువంటి, ఒక క్రేజ్‌ని తీసుకొచ్చినటువంటి మైకేల్ జాక్సన్ మరి తన జీవితంలో ఆటుపోట్లు ఏ రకంగా ఎదురయ్యాడు, తర్వాత జంతువులు ఏ రకంగా ప్రేమించాడు, మనుషుల్ని వాళ్ళ కుటుంబ పరిస్థితులతో ఏ రకంగా తండ్రితో కొంచెము ఎడబాటుగా ఉండే ప్రయత్నం చేశాడు, సొంతంగా ఏ రకంగా రాణించాడు, తర్వాత ఎన్నోసార్లు ఆపరేషన్‌కి లోనై తన అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా కళ్ళకట్టినట్టుగా చూపించిన సినిమా మైకేల్. సో, ఈ సినిమాకి వాణిజ్యపరంగా మంచి రెస్పాన్స్ వచ్చిన, మన బడ్జెట్ పరంగా కూడా బాగానే ఖర్చు పెట్టారు కాబట్టి ఉన్నది రాపట్టుకునేటువంటి హిట్ సినిమాగానే నిలబడింది మైకేల్. సో, ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు, అటు క్రిటిక్స్ ప్రశంసలను, విమర్శకుల ప్రశంసలను, ఇటు సాధారణ ప్రేక్షకుల అనుభూతిని కూడా పొంది 2 రకాలుగా హిట్ సినిమాగా నిలబడినటువంటి మైకేల్ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. చివరి ట్యాగ్ లైన్ ఏంటంటే, సంగీతాభిమానులు తప్పకుండా చూడవలసిన సినిమా మైకేల్, అంతే. సో, డోంట్ మిస్ మైకేల్. ఆల్వేస్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.